నుంచి మా ఇక్కడ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు మేము హాజరవడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాకు కొన్ని రెన్యువల్స్ జరిగినాయి, జీవోలు కొన్ని ఏమో రాలేదు. ఇంకా మళ్ళీ జీతాలు చూసుకుంటే కనుక 3-4 నెలల నుంచి జీతాలు రాలేదు. ఇంకా అది తొందరగా జీతాలు విడుదల చేయాలి. అలాగే మాకు ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైనా విపత్తులు జరిగినప్పుడు ఒకరోజు బేసిక్ కట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మాకు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం చూసుకుంటే వరదలు వచ్చినప్పుడు ఒకరోజు బేసిక్ కట్ చేయడం జరిగింది. మాకు అంటే ప్రభుత్వంలో జరిగే ప్రతి కోత అయితేనేమో మమ్మల్ని అందరికీ కలుపుకొని ఒకరోజు బేసిక్ కట్ చేయడం జరిగింది. కానీ ఏదైనా ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తే మాత్రం మీరు అవుట్సోర్సింగ్ అని అంటున్నారు. మరి మేము అవుట్సోర్సింగ్ అయితే మాకు సంబంధం లేకపోతే గవర్నమెంట్కు మాకు వన్ డే బేసిక్ ఎందుకు గత సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మాకు కూడా కట్ చేశారు. అది ఎందుకు కట్ చేశారు అది మేము అడుగుతున్నాము. మేము అడిగేటివన్నీ న్యాయపరంగా ఉన్నాయి. మేము ఏంటంటే ఆరోగ్య బీమా కూడా కావాలి మాకు. ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు ఆరోగ్య సౌకర్యం ఏదైతే ఈహెచ్ఎస్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వాలని కొత్తగా ప్లాన్ చేస్తుందో దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కలుపుకొని మాకు కూడా నెలకు ఇంత కట్ చేసుకొని జీతంలోంచి మాకు వైద్య సదుపాయం ఈహెచ్ఎస్ సౌకర్యం మాకు కూడా కల్పించాలని మేము కోరుతున్నాం.